హైదరాబాద్ ను అన్ని తీర్ల అభివృద్ధి చేసింది నేనే. హైదరాబాద్ కు ఐటీని తీసుకొచ్చింది నేనే. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ను తీసుకొచ్చింది కూడా నేనే. హైదరాబాద్ ఇలా ఇంత డెవలప్ అయ్యిందంటే దానికి నా ముందు చూపే కారణమని సీఎం చంద్రబాబు సారు ఆ పార్టీ లీడర్లు చెప్తుంటారు కదా. ఇక ఇప్పుడు ఆ ఖాతాలా గివి కూడా జరినాయి. నేను ఆ రోజు హైదరాబాద్ అన్ని విధాల అభివృద్ధి చేశాను. నేను దృష్టిలో పెట్టుకున్నది ఓల్డ్ సిటీ పక్కన ఎయిర్పోర్ట్ కట్టాను. మీరు గుర్తుపెట్టుకోవాలి, నేను దూరదృష్టితో కట్టాను అది కూడా. అదే మరి ఒక ఔటర్ రింగ్ రోడ్ వేస్తే ఈ రోజు మీరు చూస్తే హైదరాబాద్ లో ఉండే ముస్లింస్ అంతా బ్రహ్మాండంగా కోటీశ్వరులు లక్షాధికారులు అయ్యారంటే అది ఆ రోజు నేను చేసిన పని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఎప్పుడూ ఒకటి చెప్పేవాడిని, హైదరాబాద్కి ఎవరు వచ్చినా నేరుగా పోయి ఓల్డ్ సిటీలో షాపింగ్ చేసే విధంగా పెరల్స్ ని ప్రమోట్ చేసింది కూడా తెలుగుదేశం పార్టీ. హైదరాబాద్ బిర్యానీని కూడా ప్రమోట్ చేశాం. ప్రపంచం మొత్తం హైదరాబాద్ బిర్యానీ అంటే దానికి ఒక ఛాంప్ క్రియేట్ చేసే పరిస్థితికి వచ్చామంటే, ఇంకొక పక్క ఆ రోజు ప్యాలెస్ ఉంటే, పలక్నవా ప్యాలెస్ ఉంటే నిజాం సంస్కృతిని కాపాడడానికి ఒక బ్రహ్మాండమైన హోటల్ పెట్టి దాన్ని కూడా పరిరక్షించామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను. ఒకటి రెండు కాదు, నేను వారసత్వాన్ని కాపాడడం కోసం అన్ని విధాల ప్రయత్నం చేశాం. విన్నారు కదా బాబు సార్ చెప్పిన మాటలు. హైదరాబాద్ లో ఉన్న ముస్లింలందరినీ కోటీశ్వరులను చేసింది చంద్రబాబేనట. దునియా మొత్తం హైదరాబాద్ బిర్యానీ గురించి మాట్లాడుకునేటట్టు చేసింది కూడా చంద్రబాబు సారేనట. ఇక బయట నుంచి ఎవ్వరొచ్చినా ఓల్డ్ సిటీకి పోయి ముత్యాలు కొనుక్కునేటట్టు చేసిండట. దూరదృష్టితో ఆలోచించి ఓల్డ్ సిటీ పక్క పొంటే ఎయిర్పోర్ట్ ను కూడా కట్టించిండట. నిజాం సంస్కృతిని కాపాడేందుకు ఫలక్నుమా ప్యాలెస్ ను బ్రహ్మాండమైన హోటల్ లెక్క మార్చిండట. విజయవాడలో ఏర్పాటేసిన మైనార్టీ సంక్షేమ దినోత్సవ సభలో చంద్రబాబు సార్ ఇట్లా మాట్లాడిండు. మైనార్టీల మెప్పు పొందేందుకు ఇట్లా మస్తు ముచ్చట్లు చెప్పిండు. ఈ ముచ్చట మీద తెలంగాణ వాదులు గరానికి వస్తున్నారు. చంద్రబాబు ఏలువాళ్లకు రాకముందు హైదరాబాద్ బిర్యానీ గురించి ఎవరికి తెలియదన్నట్టు, హైదరాబాద్ లో అది వరకు ముత్యాలే అమ్మనట్టు, ఫలక్నుమా ప్యాలెస్ ను అంతకుముందు ఎవరు పట్టించుకోనట్టు, దాని గురించి ఎవరికి తెలియదన్నట్టు, హైదరాబాద్ ను మొత్తం నేనే మార్చేసిన అన్నట్టు చంద్రబాబు మాట్లాడుడేంది. మహా అయితే చంద్రబాబు 30 ఏళ్ల సంది హైదరాబాద్ అభివృద్ధిలో భాగమైంది కావచ్చు గాని అసలు ముచ్చట ఏంటంటే హైదరాబాద్ పట్టణానికి 400 ఏళ్ల చరిత్ర ఉన్నది. గట్టిగా మాట్లాడితే 1000 ఏళ్ల కిందనే గోల్కొండ కోట కట్టిర్రు. దాని కేంద్రంగానే హైదరాబాద్ రాజ్యం ఏర్పాటైంది. అప్పటి సందే దినదిన అభివృద్ధి అవుతున్నది. అంతేగాని నేనే ఏదో మార్చేసిన అని ఇంకో పారి గొప్పలు చెప్పుకుంటూ తగ్గిస్తే మంచిగుంటదని కౌంటర్లు వేస్తున్నారు. ఇన్ని మాటలు మాట్లాడిన చంద్రబాబు ఇప్పుడు ఏపీ రాజధాని అమరావతిలా కొత్తగా ఏం చేసిండో అది చెప్పుకోవాలి. అంతేగాని అక్కడ కొత్తగా ఏం చేయడానికి చేతగాక హైదరాబాద్ లో ఏమో చేసిండని ఎచ్చులు కొట్టుడేందని ఫైర్ అవుతున్నారు. ఈ ముచ్చట్ల టీడీపీ లీడర్లు ఏమంటారో చూడాలి మరి.